ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది మా అమ్మా నాన్నలకి దొరికిన తర్వాత ఇప్పటి వరకు ఆ గ్రంథాల్లో రాసినట్టుగానే జరిగింది సిద్ధాంతి గారు. వేదవతి మా ఇంటి కోడలైన తర్వాత సంప్రదాయబద్ధంగా అన్నీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు గండం వచ్చిందో మాకర్థం కావడం లేదు. అంతా చిన్న కోడలు చేసిన ఘనకార్యమే కదా మామయ్య గారు. సిద్ధాంతి గారు, ముందు ముందు ఏం జరగబోతోందో వాటిని చదివి చెప్పండి. మీ వంశానికి దొరికిన ఈ విగ్రహం నిజంగా చాలా శక్తివంతమైనది. ఇందులో తులసి అనే ఒక భక్తురాలు గురించి రాసుంది. అలాగే తులసి లాంటి జాతకం కలిగిన పుణ్యాత్మురాలు అమ్మవారిని నిత్యం ఆరాధించుకుంటుందని రాసుంది. ఆ విధంగానే మీ భార్య నిత్య పూజలు చేసుకుంటూ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. గత కొద్ది కాలంగా అమ్మవారి మీద చెడు దృష్టి పడింది. సాక్షాత్తు అమ్మవారికి చాలా పరీక్షా సమయాలు ఎదురయ్యాయి. చివరికి మీ ఇంటి నుంచి దూరం అయింది. అమ్మవారు ఈ ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత తిరిగి ఈ ఇంటికి రాని ఎడల ఏమైంది సిద్ధాంతి గారు? ఆగిపోయారే, చదవండి. అందులో ఏం రాసుంది? విగ్రహం తిరిగి రాని ఎడలా ఏం జరుగుతుందో చెప్పండి సిద్ధాంతి గారు. దేనినైనా సరే మేము ఎదుర్కొంటాం. అందులో ఏముందో చెప్పండి. శాస్త్ర ప్రకారం నేను కొన్ని విషయాలను చెప్పలేను. అందులో ఉన్న భాషను మాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికే కదా మావయ్య గారు మిమ్మల్ని పిలిపించారు. మరి మీరు చెప్పనంటారేంటి? నేను చెప్పలేను. ఆ విషయం మీ కుటుంబ సభ్యులందరికీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సిద్ధాంతి గారు, సిద్ధాంతి గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.